కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్కి వెల్కమ్. ఈరోజు మనం ఒక పాట పాడుకుని ఆరాధన మొదలు పెట్టుకుందాం. సితారనాదముతో క్రీస్తుని వేడగరారండి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిన ఉంటానని నా స్వామిని, పాపులకై దిగి వచ్చెనట, రోగులకే వైద్యుడని, పాపుల పంక్తిని కూర్చొని విందులు చేసిన దేవునికి, పెద్దల పాలిట పెన్నిధికి, తంబుర సితారనాదముతో ప్రతి హృదయం ప్రభు మందిరమే వెలుగులతో విలసిల్లే, నీ శోధనలు సమిధులుగా నరకాగ్నిలో పడవేసే, తంబుర సితార నాదముతో. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. 1 దశలోనికలు 4:13 విశ్వాసులు ఇతర జనాంగములాగా హోప్ లెస్ జీవితం, లేకపోతే ఆశ లేని జీవితం జీవించకూడదు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇక శ్రమకాల దినాల్లో ఉంటున్న మనము మరణించిన వారికి ఎటువంటి ఆశ ఉండదు. మరణించనంత వరకు, మరణించని క్షణం వరకు మనిషి ఏదో రకంగా బ్రతకగలిగే ఛాన్సెస్ ఉండవచ్చు. మరణించిన తర్వాత ఎటువంటి హోప్ ఉండదు. మన యొక్క విశ్వాస జీవితాలు మరి ఆశ కలిగిన జీవితాలుగా ఉన్నాయా, దేవుని మీద ఆశ కలిగిన జీవితాలుగా ఉన్నాయా లేదా? విశ్వాసం ఉంటే సరిపోదు, కానీ దేవుని మీద ఆశ కలిగిన జీవితాలు మనం కలిగి ఉండాలనేది ఇక తెస్సలోనికీ రాసిన పత్రికలో చెప్తారు. ఇతర జనాంగములాగా, చనిపోయిన వారిలాగా, ఆశ లేని వారిలాగా మీరు ఉండవద్దు. ఆశ కలిగిన విశ్వాస జీవితం మనం కలిగి ఉండాలి అనేసి చెప్తున్న విధానాన్ని మనము గమనించాలి. అనేక మంది వారి యొక్క ప్రియులను కోల్పోయిన వారు ఉంటారు. అనేక మంది వారి యొక్క రక్త సంబంధికులను కోల్పోయిన వారు ఉంటారు. వారందరికీ ఒకవేళ ఆశ లేని జీవితం ఉన్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఆశ కలిగిన జీవితము ఆయన మీద విశ్వాసం ద్వారా వస్తుందని మనము తెలియచెప్పే విశ్వాసులుగా మనం ఉండాలనేది ఇక దినాన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మాకు నిరంతరంటే ఆ పని జరగకుండా చూసినందుకు థ్యాంక్ యూ సార్. మాకు కొత్త అనుగ్రహించి మమ్మల్ని సురక్షితంగా సంతోషంగా చూసినందుకు థ్యాంక్ యూ సార్. ఈరోజంతా మాకు ఎలాంటి ఆ పని జరగకుండా మా ఆటపాటల్లో, నడవికల్లో, ప్రయాణాల్లో మాకు తోడుగా ఉండి మమ్మల్ని సురక్షితంగా సందాన్ని తీసుకొచ్చేలాగా చూడండి సార్. అనారోగ్యం ఉండేవారికి అనారోగ్యం తగ్గించి వాళ్ళని సురక్షితంగా చూడండి. మేము మళ్ళీ రేపు పొద్దున్న సురక్షితంగా లెగిసి సదానికి వచ్చి మేము లాగేసాయా. ఆమె ఇక్కడితో ఆరాధన ముగించబడింది. థ్యాంక్ యూ.